మొత్తానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కి రాబోతున్నారు. ఈ షెడ్యూల్ అనేది ఫైనలైజ్ అయ్యింది. డిసెంబర్ నెల ఈయన భారత్కి వస్తారు. అంటే ఇవాళ మనము ఆగస్టులో ఉన్నాం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇప్పుడు ఈ 4 నెలలలో ఏం జరగబోతుంది మీరు ఊహించగలరా? అంటే ఇవాళ మోదీ గారు చైనా వెళ్ళారు. అక్కడ మీకు నెగోసియేషన్స్, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ లెవెల్లో బ్రిక్స్ అంటారు. సో ఇందులో కూడా ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? చైనాలో మోదీ గారు ఉన్నప్పుడు వ్లాదిమిర్ పుతిన్ గారు పర్సనల్గా కలుస్తారు. వేరే దేశంలో వీళ్ళ బైలాటరల్ మీటింగ్. అలాగే జీ జిన్పింగ్తో కూడా ఒక పర్సనల్ మీటింగ్ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసిపోయారా? అమెరికా పరిస్థితి ఏమిటి? సో ఇదంతా మాట్లాడుతున్నప్పుడు పుతిన్ డిసెంబర్లో వస్తున్నారు అనుకోండి, మరి యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందా? లేదా మీకు అమెరికాను వణికించడానికి ఈయన ఏమైనా కొత్త రకమైన వ్యూహాన్ని రచించాడా అంటే వార్తలు అలాగే ఉన్నాయి. చూడండి, సిమ్ఫెరోపోల్ అనబడే ఒక అతిపెద్ద ఓడండి యుక్రెయిన్లో మీకు అతిపెద్ద ఒక షిప్, వార్ షిప్ అని అంటారు. సో మీకు ఈ షిప్ మొన్న మీకు సముద్రంలో అది పయనిస్తుంది. మీకు ఎన్నో పనులు కదా వాళ్ళకి. సో అందులో ఒక పని మీద వెళుతుంది. సడన్గా చూడండి, డ్రోన్ బోట్ అంటారు. మామూలుగా డ్రోన్ అంటే ఎగురుకుంటూ వచ్చే, అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. ఇక్కడ డ్రోన్ బోట్, ఒక బోట్ వస్తుంది, నేరుగా షిప్ వైపు వచ్చి దీనిని మీకు ఢీ కొట్టిన వెంటనే ఇంత పెద్ద ఓడ ఒక్కసారి తగలబడిపోయింది. కావాలంటే మీరు ఫేస్బుక్లో ఈ వీడియో కూడా చూడొచ్చు. సో రష్యా వాళ్ళు ఈ స్థాయిలో ఒక డ్యామేజ్ని క్రియేట్ చేసాము అని చెప్పి మీకు రష్యా వాళ్ళ డిఫెన్స్ మంత్రి చెప్తున్నారు. మీకు ఈయన ఎంత అద్భుతంగా మాట్లాడాడు అంటే భారత్కు వచ్చే పుతిన్ ఎలాంటి వాడో చెప్పడానికి నేను ఇదంతా మాట్లాడుతున్నాను. ప్రపంచాన్ని గడగడలాడించే వ్యక్తి. సో ఇప్పుడు ఇంత పెద్ద షిప్ మీకు అక్కడ సముద్రంలో బూడిదైపోయింది. అయిన వెంటనే యుక్రెయిన్ వాళ్ళకి అర్థం కాలేదు, బాబా ఇది ఎలా చేశారు అంటే మీకు డ్రోన్ బోట్. తరువాత వాళ్ళ డిఫెన్స్ మంత్రి మాట్లాడుతున్నారు. ఎవరు? రష్యా వాళ్ళ డిఫెన్స్ మంత్రి. మనము మన శత్రువుల నుంచి మన భూభాగాన్ని విడిపించుకుంటూ వెళుతున్నాము. అంటే యుక్రెయిన్లో ఉండే డోన్బాస్ రీజన్ ఎథనిక్ రష్యన్స్ ఉండే ప్రాంతము. కాబట్టి శత్రువుల నుంచి వాళ్ళను కాపాడాలి. ఇదే మా మిషన్, ఇదే మా అజెండా. ఎలా చేస్తారండి ఇదంటే ప్రతి ఒక వారం చూడండి, ఫస్ట్ టైం నేనైతే విండము, ప్రతి వారము కూడా టార్గెట్. నిన్న మాట్లాడాను, మీకు ఒక టార్గెట్ ఉన్నప్పుడు మీకు డైరెక్షన్ క్లియర్గా ఉంటుంది, విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది, ఏం చెయ్యాలో క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు 700 స్క్వేర్ కిలోమీటర్స్ ప్రతి వారము కూడా మనము మన ప్రజలను కాపాడడానికి శత్రువు నుంచి ఈ భూభాగాన్ని విడిపించాలి. మామూలుగా అందరూ ఏమంటున్నారు? రష్యా ఆక్యుపై చేసుకుంటుంది, దండయాత్ర చేస్తుంది, ఎవరో భూమిని లాక్కుంటుంది, ఇది కదా మాట్లాడుతూ, అంటే కబ్జా చేయడం అంటున్నాము. కానీ వాళ్ళ డిఫెన్స్ మంత్రి ఏం మాట్లాడుతున్నారు? మన భూములను శత్రువు నుంచి విడిపిస్తున్నాము. అంటే 700 స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత అండి? ఎంత ల్యాండ్ జస్ట్ ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్. డాన్బాస్ రీజన్లో 4 కదా, లుహాన్స్క్, డోనాన్స్క్, జాపోరిజియా, అలాగే మీకు ఖార్సన్. సో అలాంటిది ఇంతంత ల్యాండ్స్, గ్రామాలు, టౌన్లను వీళ్ళు ఇలా స్వాధీనము చేసుకుంటూ వెళుతూ ఉంటే యుక్రెయిన్ ఏం చేయగలదు? సో ఈ భయాన్ని చూపించారు. సో ఇప్పుడు ఇంత పెద్ద వార్షిప్ మీకు తుక్కు అయిపోయింది కదా. అయిన వెంటనే చూడండి, మీకు నార్వే అనబడే దేశము దగ్గర ఈ నాటో దళాలందరూ కూడా కలిసి ఒక నేవల్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నారు. నాటో అంటే ఎంత? 31 దేశాలు. ఇక్కడే అమెరికా వాళ్ళ యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అని అంటారు, ఒక అతిపెద్ద యుద్ధ నౌక, వార్షిప్. సో ఇది కూడా నాటో దళాలతో కలిసి ఈ విన్యాసాలలో వాళ్ళు పాల్గొన్నారు. సడన్గా యుక్రెయిన్ వాళ్ళ ఇంత పెద్ద వార్షిప్ని రష్యా వాళ్ళు పేల్చేశారు. వార్త తెలియని భయం. నాటో వాళ్ళు 31 దేశాలు ఉన్నా ఒక్క రష్యా పేరు చెప్తే వీళ్ళు వణుకుతారు. ఇప్పుడు నార్వేపై రష్యా యొక్క యుద్ధ నౌకలు దాడులకు దిగితే, ఇందుకే కదరా మీరు అందరూ కలిసి నేవల్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. మరి రష్యా వాళ్ళు వస్తే మీరు పారిపోతారా? ఖచ్చితంగా ఇదే జరిగింది. మీరు నమ్మరు. అమెరికా వాడు యుఎస్ఎస్
జెరాల్డ్ ఆర్ఫోర్డ్ అంటున్నాను చూసారా, ఇమీడియట్గా అక్కడి నుంచి వాడు అమెరికా వైపు వెళ్ళిపోయాడు. అంటే ఎంత భయం చూడండి. రష్యాను ఎదిరించగలిగే ఒకే ఒక దేశము అమెరికా అంటారు. అమెరికా యొక్క ఇంత పెద్ద యుద్ధ నౌక, ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండి. ఇందులో F-35 విమానాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాంటిది సైలెంట్గా అక్కడ నుంచి వాడు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే రష్యా యొక్క సముద్ర తీరాలలో అతి ముఖ్యమైన యాసిన్ క్లాస్ సబ్మెరైన్స్ అని అంటారు. ఈ యాసిన్ క్లాస్ సబ్మెరైన్స్ అన్నారు అనుకోండి, ఇందులో మీకు వాళ్ళు వాడే మిజైల్స్, రష్యా వాళ్ళు వాడే మిజైల్స్ మీకు జిర్కాన్ ఉంటుంది, అలాగే క్యాలిబర్ అనబడే హైపర్సానిక్ మిజైల్స్ అండి. హైపర్సానిక్ మీకు క్రూజ్ మిజైల్స్, బాలిస్టిక్ మిజైల్స్ కావు. సో ఇవి సడన్గా అక్కడ మాయం. 4 అతి శక్తివంతమైన న్యూక్లియర్ క్యాపబుల్ రష్యా సబ్మెరైన్స్ వాళ్ళ బేస్లో లేవు. ఇది అమెరికా వాడి శాటిలైట్ ద్వారా గుర్తించాడు. అంటే ఏంటి, మీకు ఈ సబ్మెరైన్స్ ఏ క్షణాల్లో అయినా మీకు ఈ నాటో దేశాల యొక్క ఈ నేవల్ విన్యాసాల దగ్గరికి రావచ్చు. సో నార్వే వద్ద ఉండే యుద్ధ నౌకలను వీళ్ళు దాడులు చేసి ధ్వంసము చేయొచ్చు. ఆల్రెడీ యుక్రెయిన్ యొక్క వార్షిప్ ఇలాగే కుప్ప కూలిపోయింది. ఇప్పుడు నాటో దళాలకు సంబంధించిన వార్షిప్స్ ఇలా ధ్వంసమైతే మన పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచించి అమెరికా వాడు అక్కడ నుంచి మెల్లిగా జారుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, నార్వే అంటున్నారు, బలిపశువు కావాలి కదండి, నార్వేనే వీళ్ళ బలిపశువు. సో ఇమీడియట్గా నువ్వు నీ యొక్క సర్విలెన్స్ షిప్ వేసుకెళ్ళి రష్యా వాళ్ళ సబ్మెరైన్స్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి ఒక్కసారి గమనించి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని ఎవరో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోలాండ్ ఇలాంటి దేశాలు. సో వీళ్ళందరికీ రష్యా అంటే ఎంత భయం చూడండి. వాళ్ళ అధినేత పని కట్టుకొని భారత్ దాకా రావడం అంటే మనకు ఎంత గర్వంగా ఉండాలి. ప్రపంచాన్నే గడగడలాడించే వ్లాదిమిర్ పుతిన్ మీకు భారత్ వస్తున్నారంటే మీకు ఆ ప్లాట్ఫామ్, ఆ ఫౌండేషన్ని చూశారనుకోండి, ఎవడు కూడా మా ముందు నిలబడలేడు. అంటే ఇదంతా మనకు ఒక ఇన్స్పిరేషన్ అండి. ఎవడో మనల్ని బెదిరించాడు, భయపెట్టాడు, భయపడిపోయాము, లొంగిపోయాము, అలా కాదు. ఇవాళ వరకు పీయూష్ గోయల్ గారు చెప్తున్నారు, మీరు మమ్మల్ని లొంగ తీసుకోలేరు. మాతో వ్యాపారము అంటే మీకు ఫ్రీ ట్రేడ్ ఉండాలి, ఫెయిర్ ట్రేడ్ ఉండాలి, అప్పుడే ట్రేడ్ డీలింగ్స్లో మేము సంతకాలు పెడతాము, లేకపోతే అమెరికానే మాకు వద్దు, నువ్వు ఏం పీక్కుంటావో పీక్కుకో, క్లియర్గా పీయూష్ గోయల్ గారు ప్రెస్ మీట్లో చెప్తున్నారు. అలాంటిది మీకు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా లాంటి దేశాన్ని ఎలా భయపెడుతున్నాడు? నాటో ఇప్పుడు ఒక దేశము 2 దేశాలు కాదు కదండి, 31 దేశాలను ఎదిరించడం కాదు. నేను నా సబ్మెరైన్తో వస్తాను, పారిపోండ్రా అంటే వాళ్ళు పారిపోతున్నారు. అది అండి కెపాసిటీ. సో అది మీకుండే పవర్. సో అలాంటి రష్యాను ఇవాళ వీళ్ళు ఎవరు ఎదుర్కోలేకపోతున్నారు. సో ఇప్పుడు మీకు పుతిన్ గారు చైనాలో మోదీ గారితో ఏం మాట్లాడతారు? ఈయన డిసెంబర్లో వస్తారు కదా. ఈ 4 నెలల్లో వీళ్ళు ఎలాంటి వ్యూహాన్ని, ఎలాంటి స్ట్రాటజీని వర్కౌట్ చేస్తారు? నాకైతే విపరీతమైన క్యూరియాసిటీ. మరి మీకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే మనల్ని ఛాలెంజ్ చేశాడు, మనల్ని బెదిరించాడు, ఆ దేశాన్ని విడిచిపెట్టే సమస్యే లేదు. ఇప్పుడు చైనా ఎక్కడికి వచ్చిందండి? ఫైనల్గా మన శరణు కోరారు, మాకు మీతో వ్యాపారము కావాలి, ఫ్రెండ్షిప్ కావాలి, మీరు చెప్పండి. ఏంటి? మార్చి నెలే ఒక సీక్రెట్ ఉత్తరము జీ జిన్పింగ్ రాసేయడని చెప్పి వార్తలు అన్నప్పుడు, మరి రిగ్ అనబడే రియాలిటీ ఒకవేళ జరిగింది అనుకోండి, భారత్, రష్యా, చైనా ఈ దేశాలను ఎలా పరిగెత్తిస్తారు ఆలోచించగలరా? ఒక్కసారి మీరు మీ ఊహకు పదును పెట్టండి. మీరు ఏమో ఆలోచిస్తున్నారో కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.